సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ చైర్మన్ పిలోడి జయమ్మపై అవిశ్వాస తీర్మానం దాఖలైంది. 15 మంది వార్డు సభ్యులతో కలిసి జిల్లా కలెక్టరేట్లో ఇన్వార్డులో అవిశ్వాస తీర్మాన పత్రాన్ని వార్డు కౌన్సిలర్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వడ్ల మహేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం 3 సంవత్సరాల కాల పరిమితి ముగిసినందున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అవిశ్వాసంలో ఎంతమంది ఉన్నారు? 17. మొత్తం మెంబర్స్ ఎంత? 26. ఇప్పుడు మీరు జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చారా, కలెక్టర్ గారికి ఇచ్చారా? ఇన్వాలిడ్లో పెట్టాము. ఇప్పుడు ప్రస్తుతానికి కలెక్టర్ గారు లేరు కాబట్టి ఓకే. వారు పిలవగానే ఎప్పుడు పిలిచినా వస్తాం. మీ డిమాండ్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర 2019 యాక్ట్ ప్రకారం గడిచిన 3 ఏళ్ల కాలంలో పిల్లోడి జయమ్మ గారికి చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు కూడా ఈ అవకాశం రావాలని కోరుతూ మేము ఇది సబ్మిట్ చేయడానికి వచ్చాము. కాబట్టి సబ్మిట్ చేసాము. కాకపోతే కలెక్టర్ సార్ లేరు కాబట్టి ఇన్వాలిడ్లో సబ్మిట్ చేశాము. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరు సమానంలే కాబట్టి మాకు కూడా అవకాశం వస్తుందని కోరుకుంటూ ఇది మేము సబ్మిట్ చేస్తాము. మేము సదాశివపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వచ్చాం. ఎందుకంటే కేసీఆర్ గారు వారు రాసిన చట్టం ప్రకారమే 3 ఏళ్లకు చైర్మన్ వాళ్ళ అవకాశం ఇచ్చింది కాబట్టి అది ఒక తెలంగాణ ఉద్యమకారులు పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని తీసుకొని ఎవరు కూడా యాంటీ పోకుండా తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఇప్పుడు భారత పార్టీగా మారింది కాబట్టి భారత పార్టీకి సంబంధించిన వ్యక్తిని చైర్మన్ చేయాలని ఎవరికి వ్యతిరేకం పోకుండా అవకాశం మా సోదరి వడ్ల మహేశ్వరి గారికి ఇవ్వాలని మేమందరం 17 మంది కౌన్సిలర్ము ఆమెకు ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాం. దాన్ని కూడా గవర్నమెంట్ మాపై గౌరవించి మా అందరి విన్నపాన్ని విన్నవించి ఆమెకు చైర్మన్ అవకాశాన్ని ఇస్తారని కోరుకుంటూ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి రావడం ఇన్వార్డ్లో అడిగడం జరిగింది. దాన్ని కూడా కలెక్టర్ గారు ఆదేశించి మాకు మరి ఎప్పుడు టైం ఇస్తారో అని చూపిస్తూ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం.